సో మావోయిస్టులకు ఇది కోలుకోలేని దెబ్బే, ఎదురు దెబ్బని చెప్పాలి. మావోయిస్టు హిడ్మాపై ₹1,00,00,000 రివార్డు ఉంది. ఆయన భార్యపై ₹50 లక్షల రివార్డు ఉంది. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా సహా 6 చనిపోయారు. ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య, అనుచరులు కూడా మృతి చెందారు. టైగర్ జోన్లో ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీలో గెరెల్లా దాడులకి వ్యూహకర్తగా వ్యవహరించాడు హిడ్మా. ఆపరేషన్ కగార్ తీవ్రతరం అవడంతో ఛత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు హిడ్మా టీం వచ్చినట్టుగా గుర్తించాయి భద్రతా బలగాలు. సుక్మా జిల్లా పూవర్తికి చెందిన మావోయిస్టు హిడ్మా విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లతో హిడ్మా తిరిగాడు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, హిడ్మా ఎంత కీలకంగా వ్యవహరించాడు? చాలా మంది మావోయిస్టులు ఇప్పుడు జనజీవన స్రవంతులు కలిసిపోతామని చెప్పి వచ్చి లొంగిపోతున్నారు. కానీ హిడ్మా కూడా లొంగిపోతాడు అనుకున్నారు. బట్ అతను మాత్రం దాడులు కంటిన్యూ చేశాడా, లేకపోతే ఎందుకు లొంగుబాటులోకి రాలేదు? పెద్ద పెద్ద నేతలంతా కూడా లొంగిపోతూ వస్తున్న నేపథ్యంలో. కానీ ఇది పెద్ద ఎదురు దెబ్బే అని మాత్రం అర్థమవుతోంది హిడ్మా మృతితో. ఈ హిడ్మా సంబంధించి అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలా మంది సీనియర్ రాజకీయవేత్తలను హతమార్చిన ఘటన ఉన్న నేపథ్యంలో అంటే ఇప్పుడు మనకి అంటే స్థానిక ఎస్పీ అమిత్ బర్గర్ కూడా స్పాట్ లోనే ఉన్నారు. రాత్రి తెల్లారగట్ల 2 గంటల ప్రాంతం నుంచి మావోయిస్టులకి, పోలీసులకి కాల్పులు జరిగినట్లుగా తెలుస్తారు. కాసేపట్లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఇక్కడ హతమార్చినటువంటి మావోయిస్టులని ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దులకు ప్రాంతాలకు సంబంధించినటువంటి మావోయిస్టు కదలికల్ని ముందస్తుగా సమాచారం తీసుకున్నారు. ఆ సమాచారం మేరకే రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అటవీ టైగర్ జోన్ ప్రాంతానికి గుర్తించారు. అందులోని హిడ్మాల్ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి భద్రతా బలగాలు ఈ విజయాన్ని సాధించినట్టుగా తెలుస్తారు. అయితే హిడ్మా మృతి చెందారా, లేదంటే తన భార్య కూడా ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. పూర్తి వివరాలు ఇంకా ఉన్నతాధికారులు తెలపాల్సి ఉంది. హిడ్మాతో పాటు లేదా హిడ్మా భార్య కూడా ఉన్నారు. వీటిపై ₹1,00,00,000 పైగా రివార్డు ఉన్న నేపథ్యంలో ఎప్పటి నుంచో గస్తీ కాసు ఉన్నారు. అలాగే ఇన్ఫార్మర్ కు సంబంధించినటువంటి వీరిని కొన్ని సంవత్సరాలుగా కూడా ఇన్ఫార్మర్లు ఇచ్చినటువంటి అడుగుజాడలను గుర్తించారు. ఇప్పటికే వాళ్ళ స్థావరాలను గుర్తించారు. దాంట్లో భాగంగానే ఈ భద్రతా బలాలకు సంబంధించిన వారికి ఇన్ఫర్మేషన్ రావడంతో ఉన్నతాధికారుల సమక్షంలోనే అటు మావోయిస్టులకి, పోలీసులకు సంబంధించినటువంటి కాల్పులు జరిగాయి. అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించి హిడ్మాతో పాటు మరొక 4 మావోయిస్టులు మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. వీరికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. అంటే అగ్ర నేతలకు సంబంధించినటువంటి ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళు హతమార్చిన దాంట్లో ఆపరేషన్ లో ఈ 4 పాటు హిడ్మా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎప్పటి నుంచో రివార్డు ప్రకటించినప్పటికీ పోలీసులు కళ్ళు గప్పి మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంతో పాటు అటు ఏదైతే ఛత్తీస్గఢ్, విశాఖ సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని నెలల నుంచి జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి వచ్చిన సమాచారం మేరకు అర్ధరాత్రి 1 గంట నుంచి 2-3 ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలోనే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సంబంధించినటువంటి 6 మావోయిస్టులు మృతి చెందగా వారిలో అగ్రనేతకు సంబంధించి హిడ్మా ఉన్నారా, లేదంటే వాళ్ళ భార్య ఉన్నారనేది పూర్తి వివరాలు కాసేపట్లో మీడియాకు వెల్లడించున్నారు. ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టులకు సంబంధించిన కుటుంబీకుల వివరాలకు ఇప్పటికే వారికి సమాచారం అందించడం తెలుస్తుందో వాళ్ళ కుటుంబీకులు కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహిస్తారో అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం హిడ్మా ఎప్పటి నుంచో కాపు కూర్చున్నటువంటి పోలీసులకి ముందస్తు సమాచారంతో రివార్డు కూడా ఉండడంతోనే ఈ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి కదలికలను గుర్తించి మట్టిపెట్టినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు కాసేపట్లో వెల్లడించారు. మిగిలిన మావోయిస్టుల కోసం ఇంకా ఆపరేషన్ కంటిన్యూ అవుతోందా? రైట్. అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు మావోయిస్టులు దాదాపు అంటే ఈ అగ్రనేతతో పాటు ఎవరైతే హిడ్మాతో పాటు హిడ్మా భార్య ఉన్నారా, లేదంటే మరో 4 మావోయిస్టులకు సంబంధించి మృతదేహాలను మాత్రం తీసుకుని ఉన్నతాధికారులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వస్తున్నాడో తెలుస్తుంది. ఎందుకంటే అంతా కూడా గిరిజన మావోయిస్టు ప్రాంతం కాబట్టి ఇంకా ఎవరైనా మూలాలు ఉన్నాయన్న కోణంలో భూమింగ్ నిర్వహిస్తున్నారు. లోపల ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంతో పాటు ఈ పాడేరు మొత్తం నలుమూలకు సంబంధించి, ఎందుకంటే ఇటు విశాఖ, మారేడుమిల్లి, భద్రాచలం బోర్డర్ సంబంధించి పాడేరు, ఇటు తూర్పుగోదావరి జిల్లా ఎంట్రన్స్ బోర్డర్ సంబంధించి మొత్తం కూడా సరౌండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా ఇక్కడ పొందుపడుతుంది. ఎందుకంటే గతంలో మారేడుమిల్లి సమీపంలోని ఇటు రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతంలోనే భూమింగ్ నిర్వహించారు. గతంలో మొట్టిపెట్టినటువంటి పరిస్థితి. అయితే అందులో కూడా అగ్రనేతలు ఉన్నారు, మహిళా మావోయిస్ట్ నేతలు కూడా హతమార్చినటువంటి పరిస్థితి.
పరిస్థితి. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా లేదంటే రివార్డు ఉన్న నేపథ్యంలో ఈ కుటుంబీకులకు సంబంధించినటువంటి ఇచ్చేటువంటి వివరాలు కూడా పూర్తిగా చెప్పట్లేదంటూ గతంలో మావోయిస్టు కుటుంబాలంతా ఆందోళన చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మరి ఈ మావోయిస్టులు అగ్రనేతకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా? మరి మిగిలిన నలుగురికి సంబంధించిన వారితో పాటు ప్రస్తుతం కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. ఉన్నతాధికారులు మాత్రం వీరి వివరాలు మాత్రం కాసేపట్లో వెల్లడించనున్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అయితే తీసుకురానున్నారు. అయితే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 6 మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా వివరాలు ఇంకా పేర్లు ప్రకటించాల్సి ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.